దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ సమయము కొరకు ఏర్పరచబడిన వేదవాక్య భాగమును జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధుడైన మోషే వ్రాసిన ద్వితీయోపదేశకాండ గ్రంథము 18వ అధ్యాయము 18-19 వచనములను జ్ఞాపకం చేసుకుందాం. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున చదవబడినటువంటి లేఖన భాగమును మనం పరిశీలన చేస్తే, మోషే ప్రవక్త ఇశ్రాయేలీయులకు చివరిగా బోధించినటువంటి బోధనల గ్రంథంలో నుంచి మనం ఈ వాక్యాన్ని చదువుకుంటున్నాం. ప్రభు అయినటువంటి యెహోవా మోషేతో చెప్పినటువంటి మాట, నీవు వాగ్దాన దేశములో ప్రవేశించడానికి నేను నిన్ను అనుమతించను, చూచుటకు మాత్రము నిన్ను అనుమతిస్తాను. కాబట్టి నీవు పైకి ఎక్కి ఆ నెబో పర్వత శిఖరము నుండి ఆ ప్రదేశాన్ని చూచి ఆనందించు అని చెప్పినప్పుడు, మోషే ప్రవక్త ఆ నెబో శిఖరాన్ని ఎక్కటానికి ముందుగా, ఆ శిఖరం పైకి, పర్వత శిఖరం పైకి ఎక్కడానికి ముందుగా ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ సమకూర్చి బోధించినటువంటి బోధనలు, రెండవసారి ఉపదేశించినటువంటి బోధనలు. కాబట్టి ఈ గ్రంథానికి ద్వితీయ ఉపదేశ కాండము అనేటువంటి పేరు వచ్చింది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మోషే ప్రవక్త ఇశ్రాయేలీయులకు బోధించినటువంటి సందర్భాన్ని మనం చూస్తే, ఇది నిర్గమాకాండ గ్రంథము 18, 19, 20 అధ్యాయాల్లో మనకి సంఘటన సంపూర్తిగా మనకు కనబడుతుంది. వారు అరణ్యములో ప్రయాణం చేస్తూ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఈ సంఘటన. గద్ద తన రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొని నా దగ్గరకు తీసుకొచ్చుకున్నాను, నా సన్నిధిలోనికి తెచ్చుకున్నాను. ఇప్పుడు నేను మీ దగ్గరకు రావాలి అని ఆశపడుతూ ఉన్నాను. నా సన్నిధిని మీ మధ్యన ఉంచి మీ మధ్యలో నివాసము చేయాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. నా భయము వారికి ఉండునట్లుగాను, నీ మాటలు వారు నిరంతరము నమ్మునట్లుగా, దేవుని యొక్క సన్నిధి మన మధ్యన ఉన్నది అని వారు గ్రహించున్నట్లుగాను నేను వారి మధ్యకు వచ్చుదును. నీవు వారిని పరిశుద్ధపరచు, 3 దినముల పాటు పరిశుద్ధపరచు, 3వ దినమున నేను తిరిగి వస్తాను. 3వ దినమున యెహోవా మహిమ ఆ సీనాయి పర్వతము మీదకి దిగి వస్తూ ఉన్నటువంటి సమయంలో ఇశ్రాయేలీయులందరూ కూడా చూస్తూ ఉన్నారు. పర్వత పాదముల దగ్గర నిలిచి అగ్ని గంధకములతో కూడినటువంటి మహామహిమోన్నతమైనటువంటి ప్రభు యొక్క స్వరం, అగ్ని గంధకములన్నిటి మధ్యలో ధూమమయముగా ఆ పర్వతమంతా నిండిపోయి ఉన్నప్పుడు, ధూమముతోటి అనగా పొగతోటి, దట్టమైనటువంటి పొగతోటి పర్వతమంతా నిండిపోయి ఉన్నప్పుడు ఆ మధ్యలో అగ్ని కనబడుతూ ఉంది. ఆ అగ్ని మధ్యలో గాఢాంధకారంలో నుంచి యెహోవా యొక్క స్వరము వినబడుతూ ఉంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది చూచినప్పుడు వారందరూ భయపడి పారిపోయారట. ప్రభు యొక్క సన్నిధిలో నుంచి దూరంగా పారిపోయి మోషేను పిలిచి మోషేతో చెప్తూ ఉన్నారు, అయ్యా, దేవుని యొక్క స్వరాన్ని మరలా నేను వింటే చచ్చిపోతాను. ఆయన యొక్క సన్నిధి అగ్ని మా మధ్యలో ఉంటే మమ్మలను దహించి వేస్తుంది. కాబట్టి
నువ్వు ఆయన మాటలు విని మాకు చెప్పు, మేము వాటిని గైకొంటాం. ద్వితీయోపదేశకాండ గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనం 25వ వచనాల్లో ఇది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చెప్పినటువంటి మాట ఏమిటి? ఇక్కడ వారు అంటూ ఉన్నారు, అయ్యా ఆ స్వరమును వింటే మేము చచ్చిపోతాము, ఆ అగ్ని మమ్మల్ని దహించి వేస్తుంది, కాబట్టి నువ్వు దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాటలు మాకు అక్కర్లేదు. దేవుని మాటలు నీవు విని మధ్యవర్తిగా నీవు మాతో ఆ మాట చెప్పు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు యొక్క సన్నిధిని గూర్చిన భయం ఇశ్రాయేలీల్లో కనబడుతుంది. కానీ ఆ సన్నిధిలోనికి ప్రవేశించేటువంటి అర్హతలను గురించి గత వారం మనం ధ్యానం చేశాం. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరించాలి అని. మరి ప్రభువు ఏం చేశాడు? దేవుని బిడ్డ గమనించండి, తండ్రిని చూచి బిడ్డ భయపడుతూ ఉంటే ఆ తండ్రి మనస్సు ఎంత విలువెల్లాడుతుందో. ఒకవేళ బిడ్డ తల్లిని చూచి నీవెవరు అన్నట్టుగా చూస్తే ఆ తల్లి యొక్క మనసు ఎంత క్షోభకు గురవుతుందో మనకందరికీ తెలుసు. అదే విధముగా ప్రభు కూడా నేను అనుకుంటాను ఆయన బాధపడుతుంటాడు. అయ్యో, గద్ద తన రెక్కల మీద బిడ్డలను మోసుకొచ్చినట్లుగా నేను నా బిడ్డలను మోసుకొచ్చుకున్నానే, ప్రజలందరిలో నుంచి ప్రత్యేకపరిచి నాకు యాజక రూపమైన రాజ్యంగా ఈ ప్రజలు ఉండాలి అని నేను ఆశపడ్డానే, కానీ నా బిడ్డలే నన్ను చూచి భయపడుతున్నారే, నా బిడ్డలే నన్ను చూచి చచ్చిపోతామని పారిపోతూ ఉన్నారే, నేనేం చేయాలి వారికి? ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ సమయాన్ని ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే యెహోవా దేవుణ్ణి అడిగాడు, అయ్యా నిన్ను నేను చూడాలి. ప్రభు అన్నాడు, నన్ను చూచి ఏ నరుడును బ్రతకడు, అయినను నా మంచితనమంతయు నీ ఎదుట నేను ప్రకటన చేసేదను. నీవు నా వెనుకటి భాగమును చూచెదవు గాని నా ముఖమును చూడలేదు. కానీ ఇక్కడ ప్రభువే తన ప్రజల దగ్గరకు దిగి వచ్చాడు. వాళ్ళతో ఉండాలనుకున్నాడు, వాళ్ళతో మాట్లాడాలనుకున్నాడు, వాళ్ళతో సహవాసం చేయాలనుకున్నాడు. కానీ అదే ప్రభావం అక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ప్రభు మోషేతో చెప్పినటువంటి మాట ఇక్కడ చూడండి, 17వ వచనము చివరిలో మనం చూస్తే ప్రభు చెప్పినటువంటి మాట, వారు చెప్పిన మాట మంచిది. నా బిడ్డలేగా, నా బిడ్డలు నన్ను చూచి భయపడకుండా ఉండాలని కోరుకుంటున్నారు. నా స్వరాన్ని విన్నప్పుడు చచ్చిపోకుండా, భయం లేకుండా, పారిపోకుండా ఉండాలని వారు ఆశపడుతూ ఉన్నారు కదా. వారు చెప్పిన మాట మంచిది అని ఇక్కడ 3 మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించుతాను. నన్ను చూసి భయపడుతూ ఉన్నారు కదా, నా స్వరాన్ని వింటే చచ్చిపోతాం అనుకుంటున్నారు కదా, నా ప్రభావాన్ని ఆ అగ్నిని చూచినప్పుడు ఆ అగ్ని మమ్మల్ని దహిస్తుంది అని పారిపోతూ ఉన్నారు కదా. వారి మధ్యలో, వారి సహోదరులలో నుండి నేనొక ప్రవక్తను పుట్టిస్తాను. నేను అనుకుంటాను, హీబ్రూ తర్జుమాలో మనం చూస్తే నేనే వారి మధ్యకు వస్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడకు మూలమైనటువంటి వచనం ఇది. ఆయన క్రీస్తుగా ఈ లోకమునకు రావాల్సినటువంటి అవసరం ఏంటి? ఎందుకంటే ఆయన మనిషిని ప్రేమించాడు.
తన బిడ్డలుగా వారిని ప్రత్యేకపరచుకోవాలని కోరుకున్నాడు. తన తరఫున ఈ ప్రపంచాన్ని, ఈ సృష్టిని పాలించాలని ఆశపడ్డాడు. ఆదాము అవ్వమ్మలకి చెప్పినటువంటి మాట ఏమిటి? మీరు అభివృద్ధి పొంది ఫలించి భూమిని నిండించి దానిని లోపరుచుకోనండి, దానిని పరిపాలన చేయండి. ఆదామును రాజుగా నిలబెట్టినప్పుడు, అధికారిగా నిలబెట్టినప్పుడు అన్ని వరుసగా వచ్చాయట. సృష్టి అంతా వరుసగా ఆదాము ముందుకు వచ్చిందట. ఆదాము ఏ పేరు చెబితే ఆ పేరు వాటికి కలిగిందట. ఇది మనుషునికి ఇచ్చినటువంటి అధికారం, తన బిడ్డకు ఇచ్చినటువంటి అధికారం. కానీ ఆ అధికారాన్ని నిలుపుకోలేకపోయాడు. దేవుని సన్నిధిని సహించలేనటువంటి స్థితిలోనికి పడిపోయాడు. అందుకే ప్రభు అంటాడు, నేనే వారి మధ్యకు వస్తాను, నేనే వారి మధ్యకు వచ్చి వారితో సహవాసము చేసి వారిని క్షమించి వారి అతిక్రమములను తీసివేసి నా బిడ్డలుగా వారిని మార్చుకుంటాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నిర్గమాకాండ గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదనను బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేరు పెట్టెను. దూరమైపోయినటువంటి మనుషులు, దేవుని యొక్క సన్నిధిని సహించలేనటువంటి మనుషులు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడండి? యెహోవా మా మధ్య ఉన్నాడో లేదో, లేకపోతే ఈ కష్టాలు ఎందుకు వస్తాయి? యెహోవా మా మధ్య ఉన్నాడో లేదో, లేకపోతే ఈ శోధనలు ఎందుకు వస్తాయి? ఈనాడు అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దేవుని యొక్క బిడ్డలు, మనుష్యులు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇది. ప్రభు వీటిని వినడం లేదా? ఆనాడు ఇశ్రాయేలీయులు అన్నారు, అయ్యా నీవు మా మధ్యలోనికి వస్తే మేము చచ్చిపోతాం. యోబు భక్తుడు వ్యాఖ్యానిస్తూ అంటాడు 30వ అధ్యాయంలో అనుకుంటా, ఆయన తన జీవమును తన వద్దకు తీసుకుంటే సర్వ శరీరులు ఏకముగా నశించెదరు అని మాట అంటూ, ఎవడైనా భూమిని ఆయనకు అప్పగింత పెట్టెనా, ఎవడైనాను ఆయనకు ఆకాశమును అప్పగించెనా అని ప్రశ్న వేస్తాడు. నిజమే దేవుని బిడ్డలారా, మనం మన చేతిలో, మన ఇంట్లో ఉన్నటువంటి ఒక వస్తువు పాడైపోతే మనం ఏం చేస్తామండి? పక్కన పెట్టేస్తాం. కొంతకాలం గడిచి అది పాతదైపోతే ఏం చేస్తాం? తీసి బయట పారేస్తాం. పారేస్తాం. దాన్ని బాగు చేసుకోవాలని, దాన్ని సరిచేయాలని, దాన్ని సరిచేసి మరలా వాడాలని ఈనాడు ఎవరైనా కోరుకుంటున్నారా? ఈవెన్ మనకు మనసు కలిగి మనం ఆ షాప్కు తీసుకుని వెళ్ళిన, రిపేర్ షాప్కు తీసుకుని వెళ్ళిన రిపేర్ షాప్ వాళ్ళు ఏం చేస్తారండి? సార్ ఈ పార్ట్ పోయిందండి, ఈ పార్ట్ పాడైపోయింది, నీకు దీన్ని బాగు చేయడం కుదరదు, తీసేసి కొత్తది వేస్తాను. మనం యూజ్ అండ్ త్రో లాగా ఆలోచన చేస్తూ ఉన్నాం. మనం ఉపయోగించుకోవడానికి, మనం వాడుకునేటువంటి, మనకు ఉపయోగపడే వస్తువులు కూడా మనం ఉపయోగించుకొని పడేస్తున్నాం. ప్రభువు చేయలేడా పని? దేవుని బిడ్డలా గమనించండి, ఒక కుమ్మరివాడు కుండ తయారు చేస్తూ ఉంటే ఆ కుండ పాడైపోతే ఆ మట్టిని తీసి పక్కన పెట్టి వేసి మరి కొత్త మట్టిని తీసుకుని మళ్ళీ కుండ తయారు చేసుకోలేడా? కుమ్మరివాడు చేసుకోగలడా? కానీ ప్రభు అంటున్నాడు, నీకోసం నన్ను నేను కుదించుకున్నా, నీకోసం నన్ను నేను మహిమను పూర్తిగా త్యజించి, అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటాడు, ఆయన తండ్రితో సమానముగా ఉండకూడని ధన్యతను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించుకొని దీనునిగా మన మధ్య బతికాము. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టుకున్నాడు మన కోసం. ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమించాడు.
మనల్ని త్రోసివేయాలని కోరుకోలేదు, మనల్ని విడిచిపెట్టాలని కోరుకోలేదు. పైగా మనము మాట్లాడినటువంటి మాటలు, ఇశ్రాయేలీయులు మాట్లాడినటువంటి మాటలను విని కూడా ప్రభు అన్న మాట ఏంటి? వారు చెప్పిన మాట మంచిదే. వారు చూడలేనంటున్నారుగా, వారు బ్రతకలేనంటున్నారుగా, నా మహిమనే తగ్గించుకొని వస్తానులే, నాకున్నటువంటి మహిమనే నేను తగ్గించుకొని కుదించుకొని నేనే వారి మధ్యలో నీ వంటి ప్రవక్తగా వస్తానులే. ఎలాంటి ప్రవక్తగా? నీ వంటి ప్రవక్తగా. అక్కడ మోషేకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి? మేము ఆ అగ్నిలోకి వెళ్తే చచ్చిపోతాం, మేము ఆ స్వరాన్ని వింటే చచ్చిపోతాం. మోషే దగ్గరకు వచ్చి చెప్తున్నారు, నువ్వు వెళ్ళు ముందుకి. ఈనాడు మనుషుని యొక్క స్వభావం ఇలాగే కనపడటం లేదా? ఆలోచించేయండి. ఏదైనా ప్రమాదం ఉంది, లేకపోతే మనకి కష్టమైంది, మనకు సాధ్యం కానిది అని మనం అనుకుంటే ఏం చేస్తామండి? ఎవరు చేస్తారు మన కోసం? ఎవడు పడతాడు ఆ బాధ మన కోసం? వెతుక్కుంటాం. దేవుని బిడ్డ, ఇక్కడ మోషేని కూడా అలాగే ఇశ్రాయేలీయులు వాడుకున్నారు. మేము ఆ స్వరాన్ని వింటే చచ్చిపోతాం, ఆ అగ్నిలో మమ్మల్ని దహిస్తుంది, నువ్వు వెళ్ళు. మధ్యవర్తి వంటి ప్రవక్త, నువ్వు విను, ఆ మాటలు విని మా దగ్గరకు రా, మాకు చెప్పు. ప్రభువు కూడా అలాగే మన మధ్యకు వచ్చాడు. ఆయన కూడా మధ్యవర్తి లాగానే వచ్చాడు. అందుకే ప్రభు అంటాడు, నా మాటలు నావి కావు, నన్ను పంపిన వానివి. నా తండ్రి వద్ద నుండి నేను విన్న మాటలనే నేను మీతో చెప్తూ ఉన్నా. ప్రభు మాట్లాడిన మాటల గురించి యోహాను సువార్తలో చెప్పినటువంటి మాట, నా తండ్రి దగ్గర నేను విన్నటువంటి మాటలు నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు ఆలోచన చేద్దాం. నీ వంటి ప్రవక్తను వారి మధ్య పుట్టిస్తాను. ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు చెప్పిన మాట మంచిది కాబట్టి నీ వంటి ప్రవక్తను, మోషే వంటి ప్రవక్తను, మధ్యవర్తి వంటి ప్రవక్తను వారి మధ్యలో నేను పుట్టిస్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ చెప్పినటువంటి మాట చూడండి. ద్వితీయోపదేశకాండ గ్రంథము 18వ అధ్యాయంలో 18వ వచనంలో, నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలను ఉంచుదును, అతడు నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. ప్రభువు మన మధ్యలోనికి వచ్చింది ఆ మహిమను కుదించుకొని తన బిడ్డలతో సహవాసం చేయడానికి మాత్రమే కాదు, వారితో సంభాషణ చేయడానికి. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనం ఆరాధన చేస్తూ ఉన్నాం, మనం ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం, ప్రతిదినము ప్రభు సన్నిధిలో మోకరిస్తూ ఉన్నాం కదా. ఉదయం లేవగానే ప్రార్థన చేస్తామా? రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తామా? దేవుని సన్నిధిలో దేవుని ఆదివారం వస్తే దేవుని స్తుతిస్తామా? స్తుతిస్తాం. వీటన్నిటి మధ్యలో నుంచి ప్రభు కోరుకుంటూ ఉందేంది? నేను నీతో సంభాషణ చేయాలి, నేను నీతో మాట్లాడాలి. కానీ మనమేం చేస్తూ ఉన్నాం? ఆలోచించేయండి. మన ఆలోచనలలో నుంచి ప్రభువుని ఊహిస్తూ ఉన్నాం, మన ఆలోచనల నుంచి ప్రభువు యొక్క మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ఆలోచనలే ముందు ప్రభు దగ్గర పెట్టి వాటికి పరిష్కారం చెప్పమంటున్నాం. ఆలోచించేద్దాం దేవుని బిడ్డలారా. మా ప్రభువేమో మనతో కలిసి సంతోషించాలి అని మనకున్నటువంటి వాటన్నిటిలో నుంచి వాటన్నిటిని దూరపరిచి తన బిడ్డలుగా మార్చుకోవాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? తన నోటి మాట చేత సృష్టిని సృష్టించినటువంటి వాడు, వెలుగును చీకటిని వేరుపరిచినటువంటి వాడు కదా.
ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాదులను వేలాడదీసినటువంటి వాడు, శూన్యంలో భూమిని నిలిపినటువంటి వాడు. ఈ మాటలు నేను నావి కాదు సుమా, సైన్స్ నుంచి నేను నేర్చుకున్నది కాదు సుమా, పరిశుద్ధ గ్రంథము మనకు చెప్తూ ఉంది. ఇవన్నీ నోటి మాట చేత చేసినటువంటి ప్రభువు నీ శ్రమలు, నీ కష్టాలు, నీ శోధనలు, నీ మనసులో ఉండేటువంటి వేదనలు ఆయనకి తెలియదా? ఒక మాట చేత వాటన్నిటిని తీసి పక్కన వేసి నిన్ను సంతోషభరితనిగా చేయలేడా? చేస్తాడు. చేయడా? చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అన్నిటినీ దూరపరచగలిగినటువంటి తండ్రి మన పక్కన ఉన్నప్పుడు ఆ తండ్రి సహవాసంలో తండ్రి వైపు చూస్తూ వీటన్నిటిని విడిచిపెట్టి లేదా మరిచిపోయి తండ్రితో సంతోషించాల్సినటువంటి క్రైస్తవుడు అక్కడకు వచ్చి కూడా ఏమడుగుతామండి మనం? ఏం ప్రార్థన చేస్తామండి మనం? ప్రభువా ప్రభువా అని ప్రభువుకి మొర పెడతాం. ఆ మొరలన్నింటిలో మన వేదనలు, మన బాధలు ఉంటాయి. ఇశ్రాయేలీలు కూడా అదే ప్రార్థన. యెహోవా మా మధ్య ఉన్నాడో లేదో. ఇక్కడ నీళ్లు లేవు, నీళ్లు లేక మేము చచ్చిపోతున్నాం, కానీ ప్రభు పట్టించుకోవట్లేదే. ఇక్కడ మాకు ఆహారం లేదు, ఆహారం లేక చచ్చిపోతూ ఉన్నాం, ప్రభు మా వైపు చూడటం లేదే. మా మధ్య ఉన్నాడో లేదో. ప్రభు వైపు చూస్తే కదా, ప్రభు వైపు చూచి ఆయన స్వరాన్ని వినడానికి నీవు ప్రయత్నం చేస్తే కదా, ఆయన నీతో మాట్లాడే మాటలను నీవు వినాలి అని ఆయన కోరుకుంటూ ఉంటే, వినకుండా నీ చెవిని తొలగించుకొని ఆయన సన్నిధిని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నావు. కాదా ప్రియ దేవుని బిడ్డ? ఈరోజు ఆలోచించే. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ప్రేమ మనల్ని పిలుస్తూ ఉంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృప మనల్ని ఆవరిస్తూ ఉంది. వీటన్నిటి మధ్యలో నుంచి ప్రభు మనతో మాట్లాడాలని కోరుకుంటూ, మనలో విశ్వాసం కలిగించాలని కోరుకుంటూ, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి ప్రవేశింపచేయాలని ఆశపడుతూ ఉంటే మనం మన చుట్టూ చూసుకుంటూ బ్రతికేస్తున్నాం. ఇశ్రాయేలీయుల గమ్యం ఎక్కడికండి? వారికి చెప్పబడినటువంటి మాట ఏమిటండి? పాలు తేనెలు ప్రవహించు దేశం. వారి దృష్టి ఎక్కడ ఉండాలి? ఆ గమ్యం మీద ఉండాలి. ఎందుకంటే పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో దేవుని యొక్క దర్శనం వారి మధ్యలో ఉంది. ఎవ్వరూ చూడనటువంటి అద్భుతాలు చూసినటువంటి తరం అది. ఎర్ర సముద్రం బద్దలు కొట్టబట్టడం మనం చూసామా? మనం ఊహించగలమా? ఈ రోజుకి సైంటిస్టులకు అర్థం కావట్లేదు అది ఎలా చీలిపోయింది, ఎలా మళ్ళీ కలిసిపోయింది. కానీ ఐగుప్తు రథాలు సముద్రపు అగాధంలో, ఆ సముద్రపు అగాధంలో ఇప్పటికీ సాక్ష్యం చెప్తూ ఉన్నాయి అది చీలిపోయింది అని. రెండు వైపులా చీలిపోయి, బైబిల్ చెప్తుంది, రెండు వైపులా చీలిపోయి జలరాశులు ఈ గోడ వలె నిలబడ్డాయట. ఆ మధ్యలో నుంచి నడిచిపోయారట ఇశ్రాయేలీయులు. ఈ అద్భుతం చూడలేదా? చూశారు. ఐగుప్తు దేశంలో మొదటి సంతానం అంతా సంహరింపబడుతూ ఉంటే కేవలము ప్రభు సన్నిధిలో సంతోషిస్తూ, సంతోషంతో వెలుగుతో ఉండినటువంటి ప్రజలు ఎవరండి? ఇదే ఇశ్రాయేలీయులు. రెఫీదీములో దిగినప్పుడు వారికి ఆహారం లేకపోతే, వారికి కావలసినటువంటి నీరు దొరకకపోతే ప్రభువా అనగానే బండలో నుంచి నీళ్లు ఇచ్చాడు దేవుడు. అది మొదటిసారి కాదు. మస్సా మెరీబా స్థలాల్లో వాళ్ళు సనుక్కోవడం అది మొదటిసారి కాదు. నీళ్లు లేక ఇబ్బంది పడటం అది మొదటిసారి కాదు. మొదటిసారి వారు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో ఆ బండను కొట్టు, ఆ బండ నీకు నీళ్లు ఇస్తుంది. కొట్టాడు. మోషే కొట్టాడు. దాంట్లోంచి 6 లక్షల సైన్యము కలిగినటువంటి గొప్ప సమూహము, గొప్ప జనము, త్రాగటానికి పశువులు, మనుషులు, పశువులు, వారి పెంపుడు జంతువులు అందరూ తాగడానికి కావాల్సిన నీళ్లు దొరికాయి కేవలం ఒక్క బండలో నుంచి. అది తెలీదా? తెలుసు. అయినా ఆ గమ్యం వైపు చూడటానికి ప్రభు మాట వినే హృదయం వాళ్ళ జీవితాల్లో లేదు.
కానీ ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, నేను వారి కొరకు కుదించుకొని వచ్చినప్పుడు, వారి కొరకు మధ్యవర్తిగా నేను వారి మధ్యలో కూర్చున్నప్పుడు, నా మాటలు వాళ్ళకు వినిపించాలని నేను ఆశపడుతున్నా, నా ప్రేమను వారికి ప్రకటించాలని నేను ఆశపడుతూ ఉన్నాను, నేను వారిని ఎంత ప్రేమించానో వారికి చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆ ప్రేమను చూచేటువంటి కన్నులు ఈరోజు క్రైస్తవునిగా నీకు నాకున్నాయా? నిజమే, ఈనాటి పత్రిక పాఠంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రభువుని గురించి చెప్పబడిన మాట అది. అటువలనే క్రీస్తును సంఘమును గూర్చి, అది ముడత అయినను కళంకమైనను అటుది మరేదైనా లేకుండా తన ఎదుట పవిత్రమైనదిగా నిలుపుకొనున్నట్లుగా వాక్యమును ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి తన రక్తము చేత దానిని శుద్ధి చేశాను. నిన్ను నన్ను శుద్ధి చేయాలని, నిన్ను నన్ను పవిత్రపరచాలని, ఏ ధన్యతనైతే ఆదాము దగ్గర కోల్పోయారో, ఏ సన్నిధినైతే ఆదాము కోల్పోయాడో ఆ సన్నిధిని తిరిగి మరలా నీకు ఇవ్వాలని ప్రభు ఈరోజు కోరుకుంటూ ఉంటే, ఆయన మాటలు వినిపించాలని ఆశపడుతూ ఉంటే, వినగలిగినటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధిలో ఉన్నామా? దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలీయులు పలికినటువంటి 3 మాటలు. ఆ అగ్నిని చూచి మేము ఆ మాటలు విని మేము బ్రతకము, చచ్చిపోతాం. ఆ అగ్ని మమ్మల్ని దహిస్తుంది. కాబట్టి నీవు మాతో చెప్పు, ఆయన నీతో చెప్పిన మాటలు నీవు మాతో చెప్పు, మేము వాటిని గైకొంటాం. అందుకే ఇక్కడ ప్రభు అంటున్న మాట చూడండి, ఆ మాటలు అతడు వారికి బోధించును. 19వ వచనం, ద్వితీయోపదేశకాండ గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. నువ్వు అన్నావుగా, మధ్యవర్తిగా వస్తే వింటాను అని చెప్పావుగా, వినకపోతే నేను విచారణ చేయడం మొదలు పెడతాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను బాగు చేయడానికి, నిన్ను తన సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆయన తన మాటలను అందిస్తూ ఉన్నాడు. మాట్లాడాలి, నిన్ను తన సన్నిధిలో సంభాషణ చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కానీ ప్రభు చెప్పిన మరొక హెచ్చరిక, నీవే స్థాపించుకున్నటువంటి మాట, నేను గైకొందును అని నువ్వు స్థాపించుకున్నావు కదా. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, అయా దేవుడు మీతో మాట్లాడినటువంటి మాటలతో మీరు ఏకీభవిస్తారా అనగానే మనం అందరం చర్చిలో ఏం చేస్తామండి? ఏకీభవిస్తాము అంటామా? లేదండి, మేము ఏకీభవించాం, ముందు విని తర్వాత చెప్తాం అంటాము. చెప్పండి. బోధకులు బోధించేటప్పుడు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఆమెను చెప్పండి అనగానే మనం కళ్ళు మూసుకొని ఏం చెప్తాం? ఆమెను చెప్తాం కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక అనగానే ఏం చెప్తాం? స్తోత్రం, ఆమేన్ అంటాం, లేదా హల్లెలూయా అంటాం కదా. మన సమ్మతిని మనం తెలియచేస్తూ ఉన్నామే, దేవా నీ మాటలు నేను వింటాను అని ప్రభు అంటున్నాడు. వినకపోతే నేను విచారణ చేస్తాను. నీవు ఒప్పుకున్న మాటే, నీవు పలికిన మాటే, నీవు చెప్పిన మాటే, నీవు చెప్పిన మాట మంచిది. ప్రభు అన్నట్టు నా బిడ్డలు ఏం చెప్పినా మంచిదే కదా. చూడండి, మన బిడ్డలను మనం ఎంత ప్రేమిస్తాం. మన బిడ్డలు అల్లరి చేసినా మనకి ఇష్టమే కదా. చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం మనం కదా. ఎత్తుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ తంతారు మనల్ని? ఎక్కడ తంతారండి? గుండెల మీద తంతారు కదా. కోపం వస్తాం మనకి. అదే బిడ్డ ఓ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? చెప్పండి. ఎంత బాధపడతామో. నా గుండెల మీద పెట్టుకొని పెంచుకున్నానండి బిడ్డని, వాడు నా గుండెల మీద తన్నాడండి. దేవుని బిడ్డ, ప్రభు అంటున్నాడు, నువ్వు నా గుండెల మీద పెట్టుకొని నేను పెంచుకుంటున్నాను, నువ్వు నా బిడ్డవే.
నువ్వు 70 ఏళ్ళు వచ్చినా, 100 ఏళ్ళు వచ్చినా, 1000 ఏళ్ళు వచ్చినా పాపము చేయనంత వరకు నువ్వు నా బిడ్డలే. నువ్వేం చేసినా నేను భరిస్తా. నీ స్థితి ఎలాగున్నా నేను భరిస్తా. నీవేం మాట్లాడినా నేను భరిస్తా. నువ్వు చెప్పిన మాట మంచిది ప్రభు చెప్తున్నాడు. కానీ నువ్వు చెప్పిన మాట నువ్వే విడిచిపెడితే మాత్రం నిన్ను అడుగుతా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నువ్వు చెప్పిన మాట నువ్వే మీరితే నేను నిన్ను అడుగుతా. నువ్వు అన్నావుగా నేను వింటాను అని, కాబట్టి నేను నీతో మాట్లాడతాను, విను. వినకపోతే విచారణ చేస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఎంత ప్రేమను ఆయన మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు. అంత ఖండితముగా మనతో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు. ఆయన తన వాగ్దానమును వెనుకకు తీయనటువంటి దేవుడు, తీయటం చేతగానటువంటి దేవుడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఆయన బలహీనత మన బలము కంటే బలమైనటువంటిది. ఆయన బలహీనత ఏంటి? మాట చెప్పాడు, దాన్ని వెనక్కి తీసుకోలేడు పాపం. ఆయన నిన్ను రక్షిస్తాను అని ఆయనకు ఆశపడ్డాడు, నిన్ను కాపాడతాను అని ఆయన ఆశపడ్డాడు, వాగ్దానం చేశాడు, నేనే నిన్ను నడిపిస్తాను అన్నాడు. నీ ఇష్టం వచ్చిన మార్గంలో నువ్వు వెళ్తున్నా ఆయన తన మాటను వెనక్కి తీసుకోలేడు పాపం. ఎలాగైనా నా బిడ్డను బాగు చేసుకోవాలి, ఎలాగైనా నా బిడ్డను సరి చేసుకోవాలి, ఎలాగైనా నా బిడ్డను నడిపించుకోవాలి, మంచి మార్గంలో పెట్టుకోవాలి, నాకు పేరు తెచ్చి నా బిడ్డగా మార్చుకోవాలా కదా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే గమనించండి, మనం దేవుని ఉద్దేశాలను గ్రహించకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఏం చేస్తాడు? ఏదో దెబ్బ పడతా ఉంటుంది. ఎందుకు పడుతుంటుంది చెప్పండి? మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. మనం ఒక మొక్కను పెంచుతూ ఉన్నాం. ఆ మొక్క నిటారుగా ఎదగాలని మనం కోరుకుంటున్నాం. ఎత్తు ఎదగాలి. సాధారణంగా టేకు మొక్కలు పెంచే వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. టేకు మొక్క వేయగానే ఏం చేస్తాం? పక్కన వచ్చే కొమ్మల్ని విరిచేస్తూ ఉంటాం కదా. ఎందుకు? అది నిటారుగా పైకి వెళ్ళాలి, పైకి ఎదగాలి. ఆ కొమ్మలు విరవకపోతే పక్కలకు విస్తరిస్తుంది, స్థలాన్ని వేస్ట్ చేస్తుంది, బలం లేకుండా అయిపోతుంది. అందుకని పక్కన ఉన్న కొమ్మల్ని విరుస్తూ అది ఎంత ఎత్తు ఎదగాలో అంత ఎత్తు వరకు ఆ కొమ్మలు విరుచుకుంటూ పోతాం కదా. అదే ఆ పైన వచ్చే చిగురే పక్కకు వంగిపోయింది అనుకోండి, ఇలా ఎదగాల్సిన మొక్క ఇలా పక్కకు వంగి ఇలా ఎదగటం మొదలు పెట్టింది అనుకోండి, ఏం చేస్తాం మనం? దాన్ని బతికించుకోవాలా? దాన్ని కొట్టడానికి మనకు మనసు రావట్లే. ఎట్టయినా సరే దాన్ని బాగు చేయాలి. ఏం చేస్తాం? ఓ కర్ర పెట్టి ఓ తాడు తీసుకొని ఇలా వంగిన దాన్ని ఏం చేస్తాం? ఇలా నిటారుగా చేసి గట్టి కట్టి పడేస్తాం కదా. ఇంకా అది కదులుద్దా? ఎదగాలంటే ఎట్టి ఎదగాల? పైకే ఎదగాల, పక్కకి ఎదగటానికి లేదు. దానికి నచ్చినటువంటి మార్గంలో వెళ్ళడానికి లేదు. ప్రభువు కూడా అంతే. ప్రభువా, నా జీవితాన్ని నీ చేతికి ఇస్తూ ఉన్నాను, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు అని అప్పగించుకొని చూడు. ఆయన నీ కొరకు ఎన్ని గొప్ప దీవెనలు దాచిపెట్టి ఉంచాడో వాటన్నిటినీ నువ్వు అనుభవించిన దాకా నిన్ను కట్టేసే పెంచుతాడు ఆయన. మనం అనుకుంటాం, ఇది ఎందుకు ఇంత ఇరుకెందుకు కలుగుతుంది, ఇంత ఇబ్బంది ఎందుకు కలుగుతుంది అనుకుంటాం. కాదు, నీ ఆలోచన అంతా పక్కకి వెళ్తా ఉంది. ఆయన నేరుగా నేర్పాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ ఆలోచనలు ఈ లోకం పక్కకు పరిగెడుతూ ఉన్నాయి. లోకంలో వచ్చే ఆ సంతోషాల కోసం, లోకంలో వచ్చే ఆశీర్వాదాల కోసం పరిగెడుతున్నాయి. ఆయన పరలోకపు ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఆయన తన్ను ప్రేమించు వారికి సిద్ధపరిచినటువంటి మేలు మనుష్యుని కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు.
మనకు అర్థం కానటువంటి మార్గం అది, మన కంటికి కనబడినటువంటి మార్గం అది, మన చెవులకు వినపడిన అర్థం కానటువంటి మార్గం అది. కానీ ఆయన అంటున్నాడు, నేను నీతో మాట్లాడతాను, అది జరగక ముందే నేను నీకు చెప్తాను. యెషయా గ్రంథం 50 అధ్యాయంలో మనం చూస్తే 50 నుంచి 52 అధ్యాయాల మధ్యలో ప్రభు వాగ్దానం చేశాడు, అది జరగక మునిపే నేను నీకు చెప్తాను. వింటే హృదయం, వినే ఆలోచన, వినే హృదయం మనకు ఉంటే ఇవన్నీ మనకు తెలుస్తాయి. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నేను ఎక్కడ సరి చేసుకోవాలి, ఎక్కడ నిఠారుగా ఎదగాలి, ఎక్కడ దేవుని బిడ్డగా నిలబడాలి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. అందుకే ప్రభు అంటున్నాడు, వినకపోతే విచారణ చేస్తా, వినకపోతే నిన్ను సరిచేయడానికి నేను నిన్ను విచారణ చేస్తా. నాశనం చేస్తానని చెప్పలేదు, చూడండి ఇక్కడ ప్రభు. నిన్ను తీసివేస్తాను, దాని చోటు నుంచి తప్పిస్తానని చెప్పలా ప్రభు. ఇక్కడ ఏమంటున్నాడు? విచారణ చేస్తాను, సరిచేయడానికి, నిన్ను బలపరచడానికి, తిరిగి నిన్ను సరి అయినటువంటి మార్గంలో నిలపడానికి నేను నిన్ను విచారణ చేస్తాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ప్రభు యొక్క ప్రేమ. ఇది ప్రభు మన ఎడల కలిగి ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, ఆప్యాయత. ఈరోజు దానిని గ్రహించగలుగుతున్నామా? సువార్త పాఠంలో ఇందాక అన్న జ్ఞాపకం చేసినట్లుగా చక్కగా గ్రహించాడు. ఆయన ఎందుకు వీళ్ళందరూ ఇంత సణుక్కుంటున్నా, వీళ్ళందరూ ఇంత గేలి చేస్తున్నా, వీళ్ళందరూ ఇంతగా ఆయన వైపు వేలెత్తి చూపిస్తున్నా, ఆయన ఏం మాట్లాడట్లేదేంటి? ఇప్పుడు నేను నిలబడతా, నన్ను బట్టే కదా అంటుంది, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తా, నేను ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళకి 4 అంతలు ఇచ్చేస్తా. వెంటనే ప్రభు ఏమన్నాడండి? ఇతడును అబ్రహాము కుమారుడే. చుట్టూన్నోళ్ళని చూసి అనలా ప్రభు, అక్కడ ఉన్నటువంటి గుంపును చూసి, అడ్డం పడినటువంటి వాళ్ళని చూసి ప్రభు అనలా మీరు అబ్రహాము కుమారులని. కానీ ఎవరైతే ఆయన మాటలు విన్నారో, ఎవరైతే ఆయన కోసం నిలబడ్డారో వాళ్ళని చూసి ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఈరోజు మనం అలా నిలబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మనం అలా నిలబడి ఈ లోకానికి సాక్ష్యం ఇవ్వాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.